అందరు నమస్కారం అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన గురించి మొదటిసారి మాట్లాడుతున్నా. గతంలో ఎప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడాల. దానికి కారణం ఆయన వయసుకు మర్యాద ఇచ్చి ఎప్పుడు కూడా ఆయన గురించి నేను మాట్లాడాల. కానీ ఆయన గురించి ఎవరైనా మాట్లాడితే ఆయన కేసులు పెడతాడు అని నేను విన్నా. చాలామంది మీద కూడా కేసులు పెట్టాడంట. సో అయినా సరే నాగేశ్వరరావు గారు కేసులు పెట్టుకొని బొచ్చు ఏమన్నా పీక్కొని ఐ డోంట్ కేర్. ఈ కేసులకి బెదిరింపులకి నేను భయపడే రకం కాదు. ఆ సంగతి మీకు బాగా తెలుసు. సో ఈ వీడియోలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కౌంటర్ చేద్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అయితే దానికంటే ముందుగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,27,000 మంది ఉన్నారు. 1,27,000 మంది కాస్త 1,50,000 మంది అవ్వాలి. సో రౌండ్ ఫిగర్గా బాగుంటుందని సో రిక్వెస్ట్ అడుగుతున్నా. మరి రానున్న 10 రోజుల పాటు మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇటీవలే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆయన నివాసంలో కలవడం జరిగింది. దాని మీద వీణ విశ్లేషిస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా తెలంగాణలో ఏం పని, తెలంగాణలో ప్రధానమంత్రి కలవడం ఏంటి, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది ఆంధ్ర రాష్ట్రానికి కాదా, మరి తెలంగాణలో ఏం పని, మాలాంటి వాళ్ళు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడితే టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు మా రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడతారు, మా రాష్ట్ర రాజకీయాల గురించి మీకెందుకు అని మమ్మల్ని కౌంటర్ చేస్తుంటారు అని ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడేది ఒకసారి వినిపిస్తాను. ఒకసారి వినండి. విన్న తర్వాత కొంచెం డీటెయిల్స్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. తెలుగుదేశం శ్రేణులు ఏం చేస్తారు, నాలాంటి మాట్లాడితే దాడి ఏంటి, తెలంగాణోడివి నీకు ఆంధ్ర రాజకీయాల పని ఏంటి, ఇది రోజు ఇదే దాడి. నీవు తెలంగాణోడివి నీకు ఆంధ్ర రాజకీయాల పని ఏంటి, తెలంగాణ మేధావులు అమరావతిపై ఏడుస్తున్నారు, ఎడలేదో మేము. సో మానవుడు శ్రీధర్ను నన్ను కలిపి ఆఖరికి ఆంధ్ర ప్రాంతాల కర్నూలుకు చెందిన తెలంగాణ కూడా తెలంగాణ కలిపి సో తెలంగాణ మేధావులకు ఆంధ్రతో పని ఏంటి, అసలు ఆంధ్ర గురించి మీరు ఎందుకు మాట్లాడతారు, మీరు మాట్లాడదు, ఇది దాడి. మరి ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ వస్తే కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ఏం పని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఏం పని, ఆంధ్రప్రదేశ్ సీనియర్ మంత్రికి భవిష్యత్ ముఖ్యమంత్రి తెలంగాణ ఏం పని అనే నేను చెప్తా. వాళ్ళకి ఏం పని అనేది నేను చెప్తా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ. ఓకే, నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీకి అధినేత. ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణలో పార్టీ ఉంది. తెలంగాణలో కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేకుంటే వార్డు మెంబర్లు కూడా అధికారంలో ఉన్నారు. ఓకే, అలాగే వాళ్ళకి ఇల్లుంది, వాకిలుంది, పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళు తెలంగాణలో ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తెలంగాణలో ఆయనకి జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఉంది. అక్కడ కార్యకర్తలు ఉన్నారు, శ్రేణులు ఉన్నారు, వాళ్ళకి వీలులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళు తెలంగాణలో ఉండడం అనేది కరెక్టు. కానీ మీరు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి మీకు ఏమి హక్కు ఉందని నేను అడుగుతున్నా. మీరేమన్నా తెలంగాణకు ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి కాదు కదా, లేదా ఆంధ్రాలో మీకేమన్నా ఇల్లు ఉందా, లేదు కదా. పోనీ ఆంధ్రాలో మీకేమన్నా ఆస్తుపాస్తులు ఉన్నాయా, లేవు కదా. మీరేమన్నా ఆంధ్రాలో బిజినెస్ చేస్తున్నారా, లేదు కదా. లేదా లేకుంటే మీకేమన్నా ఆంధ్రాలో ఓటు హక్కు ఉందా, బొచ్చు మీకు ఏముంది నాకు అర్థం కలదు. ఆంధ్రాలో మీకు ఏముంది,
మీ వల్ల ఆంధ్రాకి ఒక్క రూపాయి కూడా లాభం లేదు, ట్యాక్స్ రూపంలో ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు మీ వల్ల. అలాంటప్పుడు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మీకెందుకు సార్? మీకెందుకు? మీది తెలంగాణ కదా, మీది తెలంగాణ. మీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి చూసుకునే ముందు మన ఇల్లు చూసుకోవాలి. మన ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు మన రాజకీయాలు చూసుకుంటే తర్వాత ఇతర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడదాం. నేను ఇతర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు అని నేనైతే అంటోలా. మాట్లాడొచ్చు ఏ రాష్ట్రంలో దేశ రాజకీయాల గురించి మాట్లాడొచ్చు. ముందు మన ఇంటిని చక్కదిద్దుకోవాలి, మన ఇంటి రచ్చ గెలవాలి, మన రాష్ట్ర రాజకీయాలను గెలవాలి. మన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ పక్క రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. మీరు ఏ రోజన్నా తెలంగాణ రాజకీయాల గురించి ఏ రోజన్నా మాట్లాడారు? మీరు ఏ రోజన్నా మాట్లాడారా? ఏ రోజన్నా లేకుంటే కేసీఆర్ గారిని, లేకుంటే కేటీఆర్ గారిని, లేకుంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎవరన్నా మీరు విమర్శించారా? విమర్శించరు. విమర్శిస్తే అక్కడ పరిణామాలు ఎలా ఉంటాయో మీకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి మాట్లాడరు, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడరు. మీరు మాత్రం ఆంధ్ర రాజకీయాల గురించి అమరావతి మీద ముఖ్యంగా అమరావతి మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ తెలంగాణ ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, మేధావి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, లేకుంటే ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ మీద పడి ఏడుస్తూ ఉంటారు, ఒక రకంగా ఏడుస్తుంటారు. మీరు మీ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకోండి సార్. మా రాష్ట్రం గురించి, మా అమరావతి గురించి మీకేం పని? మీ వల్ల ఇక్కడ ఏం ఊడుద్ది చెప్పండి? ఇక్కడ మీకేమన్నా ఇల్లా, లేకుంటే కొంప, లేకుంటే ఓటు ఒక్క, లేకుంటే ఏముందా మీకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఏం పని? నారా లోకేష్ గారికి తెలంగాణలో ఏం పని? పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఏం పని? తెలంగాణలో ఏం పని అంటే తెలంగాణ ఏమన్నా మీ అయ్యే సొత్తా, లేకుంటే మీ అయ్యే జాగిరా? నాకు అర్థం కాలేదు. తెలంగాణ ఏమన్నా మీ అయ్యి జాగిరా, సొత్త? ఎవరి సొత్తు? ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు, అర్హత లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆ తెలంగాణలో ఉండడానికి వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి, వాళ్ళకి హక్కు ఉంది. అక్కడ ట్యాక్సీలు కడుతున్నారు, అక్కడ ఇల్లు ఉంది, ఇంటి పన్ను కడుతున్నారు. ఇంటి పన్ను కడుతున్నారు. వాళ్ళకి అక్కడ పార్టీలు ఉన్నాయి, అక్కడ కార్యకర్తలు ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. అలాంటప్పుడు తెలంగాణలో ఉండడం ఏం తప్పు? అసలు నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఉండొచ్చు, ఎలాంటి తప్పు లేదు. మరి మీకేం పని కదా తెలంగాణ ఆంధ్ర రాజకీయాల గురించి మీకు మాట్లాడడానికి? మీకేం పని? మాట్లాడితే మాట్లాడుకోండి, కానీ కాదంటోలా. కానీ ఇలా చిల్లరగా, చీపుగా మీ పెద్దరికాన్ని తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ, లేదా వాళ్ళు ఇచ్చేది ఏమన్నా తీసుకుంటూ మీరు ఇలా మాట్లాడటం అనేది మీ వయసుకి తగదు. గుర్తుపెట్టుకోండి, మీ వయసుకి తగదు. చంద్రబాబు నాయుడు గారికి ఏం పని? తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఏం పని అంటే మీకు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి నీకేం పని అయ్యా? నీకేం పని? నువ్వెందుకు మాట్లాడతావు? పొద్దున్న లేస్తే అమరావతి మీద పడి ఎందుకు ఏడుస్తుంటావు? పొద్దున్న లేస్తే అమరావతి మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. ప్రతిరోజు అదే పని, ఏడవడమే పని. మీకేం పని? అమరావతి మీద, లేకుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద మీకేం పని? మీ వయసుకు తగ్గ మాట్లాడండి. ఏమన్నా మాట్లాడితే కేసులు పెడతారంట, లేదా పెద్ద వాళ్ళకి ఫోన్లు చేస్తారంట. ఫోన్లు చేసి పలానా వాళ్ళు మా గురించి ఇలా మాట్లాడుతున్నారు, నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఒక రకమైన ఏడు పేడుస్తావంట. నువ్వు మాత్రం అందరి గురించి మాట్లాడవచ్చు, అన్ని రాష్ట్రాల గురించి అంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడవచ్చు. అమరావతి మీద పడి పొద్దున్న లేచి నుంచి ఏడవచ్చు, దాని మీద మొరగొచ్చు. మీకు కౌంటర్గా మాత్రం ఎవరు మాట్లాడకూడదు. మనం మాత్రం అందరి గురించి మాట్లాడేస్తాము, మనం మాత్రం ఎవరి గురించి మాట్లాడకూడదా? ఇదే లాజిక్. ప్రతి విమర్శ ఉంటుంది కదా. నువ్వు విమర్శించినప్పుడు నిన్ను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా కాదు, నేనే విమర్శించాలి, ఇంకెవరు విమర్శించకూడదు, ఎవరైనా విమర్శిస్తే నేను కేసులు పెడతాను, నేను తట్టుకోలేను, నేను ఏడుస్తానంటే కుదరదు కదా. మీరు ప్రిపేర్ అయి ఉండాలి. మనం ఒకటి మాట్లాడుతున్నాం, మనం ఒకరిని విమర్శిస్తున్నామంటే మనలో కూడా విమర్శించే వాళ్ళు ఉంటారు అని మీరు ప్రిపేర్ అవ్వాలి. అది వదిలేసి చిల్లరగా వయసుకు తగ్గ మాట్లాడకుండా చీప్గా ఎందుకు సార్ ఏంటంటే మాట చెప్పండి.
ఎందుకు చెప్పండి? సరే, జై హింద్.